హలో అండ్ వెల్కమ్ టు iNews. నా పేరు తేజస్వి. కొంతమంది వ్యక్తులకి పరిచయం అవసరం లేదు, కానీ ఒక ముఖాముఖి జరుగుతున్నప్పుడు పరిచయం మన ఆనవాయితీ. తెలుగులో ఆప్యాయంగా రా అంటూ, ఇంగ్లీష్లో అదే నోటితో గో అంటూ, తమిళంలో ప్రేమగా వా అని పిలుస్తున్న ఈ వ్యక్తి మన అందరినీ సకల భాషల్లో అలరిస్తూ ఉన్నారు. వారే రామ్ గోపాల్ వర్మ గారు మనతో ఉన్నారు ఇవాళ. రామ్ గోపాల్ వర్మ గారు, వెల్కమ్ అండి. మనకి మోస్ట్ రీసెంట్ న్యూస్ మీ దగ్గర నుంచి వచ్చింది కరోనా వైరస్ మూవీ గురించి. సో ఇది కామన్ క్వశ్చన్ అయి ఉండొచ్చు, బట్ ఈ మూవీ తీయడానికి మీ ప్రేరణ ఏంటి? వాట్ ఇన్స్పైర్డ్ యూ టు కమ్ అప్ విత్ సంథింగ్ లైక్? నాకు మోడీ గారు లాక్డౌన్ అనౌన్స్ చేసిన తర్వాత మార్చ్ ఎండ్లో కోర్స్ ఒక యూనిక్ సిచ్యువేషన్, ప్రపంచంలో ఎంతవరకు కనీ విని ఎరగకుండా మొత్తం అందరూ ఇంట్లో ఉండాలి, బయటికి రాకూడదు అనే పరిస్థితి వస్తుందని ఎవరు ఊహించలే. ఏదో వుహాన్లో జరిగినప్పుడు కూడా ఏదో సినిమా చూసినట్టు చూసాం, కానీ మన ఇంటికి కూడా వస్తుంది, మన సిటీకి వస్తుంది అనేది తట్టలేదు. కరెక్ట్. సో ఐ సడన్లీ స్టార్టెడ్ ఫీలింగ్. అప్పుడు నేను అసిస్టెంట్ డైరెక్టర్ మంజుతోటి మరి ఏం చేద్దాం ఇప్పుడు అంటే, మరి కరోనా వచ్చేసింది కదా అంటే, సో దాని పని అది చేసుకుంటే మన పని మనం చేసుకున్నాం. ఐ జస్ట్ జనరలీ థాట్, అప్పుడు ఒక రిస్ట్రిక్షన్, ఇప్పుడు మనిషి అనేవాడు ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా దాన్ని ఓవర్కమ్ చేయడానికి, అడాప్ట్ చేసుకోవడానికి ట్రై చేయటం అనేది ఐ థింక్ బేసిక్ పాయింట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఆబ్జెక్టివ్. సో అయితే ఇలాంటి రిస్ట్రిక్షన్స్లో ఏం చేయొచ్చు అనే ఆలోచనలో ఎలాంటి సబ్జెక్ట్ తీయచ్చు, ఈ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, ఈ గైడ్ లైన్స్ ఉన్నాయి, ఇవన్నీ ఫాలో చేస్తా. సో సడన్గా వై నాట్ మేక్ ఎ ఫిల్మ్ అని, ఇంతకన్నా సబ్జెక్ట్ మ్యాటర్ దొరకదు. ఎందుకంటే ఆల్మోస్ట్ లైఫ్లో సినిమా జరుగుతుంది, నిజ జీవితంలో ఒక సినిమా జరుగుతుంది అనే ఒక ఫీలింగ్ వచ్చింది. సో నేను ఒక చిన్న కార్టూన్ ఒకటి చూశాను, అమెరికన్ కార్టూను. దాంట్లో ఒక సినిమా థియేటర్ బయట ఒక బోర్డు పెట్టాడు, నిజ జీవితంలో సినిమా ఆగిపోయిన రోజు మళ్ళీ మా థియేటర్ తెరుస్తామని పెట్టాడు. దట్ ఈస్ వాట్ ఫస్ట్ గేమ్ యూర్ ఐడియా ఆఫ్ ద థింగ్. సో నేను దట్ ఈస్ ద సీడ్. దెన్ ఐ థాట్, ఇప్పుడు ఒక లాక్డౌన్, ఇప్పుడు ప్రతి ఇంట్లో ఒక ఫ్యామిలీలో వాళ్ళకి ఏవో ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇంటర్నల్గా డొమెస్టిక్ ఇష్యూస్ ఇలాంటివి. దాంట్లో ఇప్పుడు కరోనా వైరస్ వచ్చి చేరింది. ఈ కరోనా వైరస్ జాయిన్ అయిన తర్వాత దీని కంపారిజన్లో, దీని ఇన్ఫ్లుయెన్స్లో వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి, వాళ్ళ రిలేషన్షిప్స్ ఎలా మారుతాయి ఒకళ్ళ మీద ఒకళ్ళు. అంటే ఫ్యామిలీ అనేది బంధాలకు సంబంధించింది, కానీ అంత ప్రేమానురాగాలు బంధాలు ఉన్నప్పుడు సడన్గా ఒకడు దగ్గడం మొదలు పెడితే ఆ బంధాలు ఎక్కడికి వెళ్తాయి అనేది ఒక పాయింట్. అంటే ఆల్మోస్ట్ నా ఉద్దేశం ఒక హారర్ సినిమా. ఇప్పుడు దెయ్యం అనేది భయపెడుతుంది, మీకు కనిపించదు, మిమ్మల్ని చంపేయచ్చు ఒక్కొక్కసారి. కరోనా కూడా ఎగ్జాక్ట్లీ అదే చేస్తుంది, సైకలాజికల్ అండ్ ఆల్సో రియల్. బికాస్ ద పాయింట్ ఈజ్, ఎస్పెషల్లీ మీరు ఏప్రిల్ మే మంత్స్లో విపరీతంగా వణికిపోయారు కదా అందరూ. ఎందుకంటే మనకి ఎక్కువ దాని గురించి తెలీదు, కొత్తగా జరిగింది, అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది, కాబట్టి అది ఒక ఫియర్ సైకాసిస్ అని విపరీతంగా. సో ఈ ఫిల్మ్ అంటే ఇజ్ ఇట్ టు ఎంటర్టైన్ ఆర్ ఇజ్ ఇట్ టు ఇన్ఫార్మ్, ఆర్ అంటే మనల్ని ఆలోచింపజేసే ఫిల్మ్ అంటారా? ఐ థింక్ ఇట్ విల్ షో ద టెస్టింగ్ ఆఫ్ రిలేషన్షిప్స్. ఓకే. సో కరోనా అనేది నా ఉద్దేశంలో అన్ఇన్వైటెడ్ గెస్ట్, ట్రూ, పిలవని అతిథిలాగా మీ ఇంట్లోకి వచ్చి పాతుకుపోయింది. దాని తర్వాత ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళకి ఒకళ్ళకి దగ్గు వచ్చిందంటే, మీరు అంతకు ముందు రోజు వరకు మీరు ప్రేమించిన ఒక వ్యక్తి అంటే మీకు భయం వేస్తుంది. అది నా పాయింట్. ఓకే. సో ఇప్పుడు మీరు చాలా సినిమాల్లో ఒక 2004 తర్వాత ఎస్పెషలీ మీరు తీసిన సినిమాలన్నీ దే ఆర్ సెంటర్డ్ అరౌండ్ రిలేషన్షిప్స్ అనమాట, అంటే ఏదో ఒక విధంగా. అండ్ మీ రీడింగ్ హ్యాబిట్స్ గురించి మాట్లాడినప్పుడు యూ టాక్ అబౌట్ అయాన్ రాండ్ అండ్ ఆబ్జెక్టివిజం అండ్ ది వర్చ్యూ ఆఫ్ సెల్ఫిష్నెస్ గురించి మీరు క్వైట్ ఆఫెన్ మీరు మాట్లాడుతుంటారు. సో ఆ ఎలిమెంట్స్ ఏమన్నా మనకి ఈ సినిమాలో డెఫినెట్లీ. సో ఎందుకంటే పాయింట్ ఏంటంటే, మీకు ఆపద రానంత వరకే యూ కెన్ అఫోర్డ్ టు హ్యావ్ రిలేషన్షిప్, సెంటిమెంట్స్ అనేది అన్నీ, యాజ్ లాంగ్ యాజ్ యూ ఆర్ నాట్ ఎండేంజర్డ్. ఓకే. ఇప్పుడు ఒక ఇంట్లో ఒక మనిషి సిక్ అయితే మీరు అవుట్ ఆఫ్ ద యువర్ వే మీరు కేర్ తీసుకోవచ్చు, కానీ అదే వ్యాధి మీకు వస్తుందన్న భయం ఉన్నప్పుడు ఎంతవరకు మీరు కేర్ తీసుకుంటారు. Right. So that is what I call testing the relationship. So the strength of the relationship. Selfishness అనేది becomes an integral part. Yes. Okay. So అది అంటే how big a role does it play? అది ఎంత మన రియల్ లైఫ్ లో అండ్ మనం మూవీలో how big a role do you think it plays? I think it plays a very big role. See, selfishness అనేది is inherent to human nature, and without that I feel one really cannot survive. Okay.
అంటే మీరు చెప్పొచ్చు ఐఎమ్ ఆబ్లిగేటెడ్ టు సమ్వన్, ఐఎమ్ లాయల్ టు సమ్వన్ అని. కాకపోతే అది మీ సెల్ఫ్ని అది ఏదో ఒక ప్లీజ్మెంట్ ఎనీ విచ్ వే చేసింది కాబట్టే యూ విల్ హ్యావ్ దోస్ అదర్. సెల్ఫిష్నెస్ ఐ థింక్ ఇస్ ద ప్రైమరీ ఎమోషన్. సో సెల్ఫిష్నెస్ లేకుండా రిలేషన్షిప్ డజంట్ ఎగ్జిస్ట్. ఇంపాసిబుల్. ఓకే, సో ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ అ మదర్ అండ్ లాయల్టీ ఉందనుకోండి, లాయల్టీ కూడా మీకెవరో ఒక మేలు చేస్తేనే అప్పుడు మీకు లాయల్టీ వస్తుంది. సో ఇట్ ఈస్ రిలేటెడ్ టు సెల్ఫిష్నెస్ ఫైనలీ. ట్రూ. సో మన బెనిఫిట్ చూస్తూ కరెక్ట్. ఆల్ రిలేషన్షిప్స్ ఆర్ నీడ్ బేస్డ్. నీడ్ ఈస్ అబౌట్ సెల్ఫిష్నెస్. సో వాట్ డూ యూ థింక్ అబౌట్ అ మదర్ అండ్ చైల్డ్ రిలేషన్షిప్ అండి? ఒక తల్లి బిడ్డ, దీంట్లో కూడా ఇప్పుడు మదర్ అండ్ చైల్డ్లో ఒక చాలా ఫేమస్ స్టోరీ ఒకటి ఉందండి. ఐ డోంట్ నో రిలేటెడ్ టు బీర్బల్ ఆర్ సంథింగ్. ఒక మదర్ ఇప్పుడు అక్కడ ఒక క్వశ్చన్ అడుగుతారు అన్నమాట, అన్నిటికన్నా గొప్ప ప్రేమ ఏంటి అంటే ఒక మదర్కి పిల్ల మీద, బిడ్డ మీద. అంటే ఇంకోటి అంటాడు, లేదు అందరికన్నా గొప్ప ప్రేమ తన్ను ప్రేమించుకుంటామే అని చెప్తాడు. ఎలాగ మీరు ఇప్పుడు చెప్తారు అది అంటే, నేను టెస్ట్ చేసి చూపిస్తాను అని ఒక లార్జ్ గ్లాస్ ట్యాంక్ పెట్టి ఒక కోతి పిల్లని పెడతారు. వాటర్ పోయడం స్టార్ట్ చేస్తారు. ఆ వాటర్ పెరుగుతూ ఉంటే కోతి ఫస్ట్ ఎక్కించుకుంటుంది అడ్డు మీద, ఇంకా పెరుగుతూ ఉంటే భుజం మీద పెట్టుకుంటుంది, ఇంకా పెరుగుతూ ఉంటే తల మీద పెట్టుకుంటుంది. దాని ముక్కు దాటి వచ్చేసరికి బిడ్డను కింద పడి పైకి ఎక్కించుకుంటుంది. సో అంటే ఇప్పుడు హ్యూమన్ బీయింగ్స్లో మీకు ఒక రిలీజియన్ ఆస్పెక్ట్, మొరాలిటీ ఆస్పెక్ట్, సోషల్ యాక్సెప్టెన్స్, పియర్ ప్రెషర్, ఎన్ని రకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. యానిమల్ వరల్డ్లో అది ఉండదు. అందుకని ఇక్కడ దట్ ఫ్యాక్టర్ మైట్ ఇంక్రీజ్ ఎ లిటిల్ మోర్ దెన్ వాట్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద ప్రెషర్స్. అంటే తల్లి బిడ్డ కోసం సాక్రిఫైస్ చేసేటం అనే స్ట్రెంగ్త్ ఆ కోతిలా కాకుండా దానికన్నా ఎక్కువ ఫ్యాక్టర్ ఎందుకు ఉంటుందంటే బికాస్ ఆఫ్ అదర్ ప్రెషర్స్. సో ఇది మన సామాజికంగా మనం ఉన్న పరిస్థితుల వల్ల ఈ ప్రేమ ఏర్పడింది అంటున్నారు. కరెక్ట్. సో కరెక్ట్, బికాస్ దట్ ఈస్ నాట్ ఎ న్యాచురల్ థింగ్. ఇప్పుడు మీకు సపోజ్ మీరు నేషనల్ జియోగ్రఫిక్ చూసారనుకోండి, యానిమల్స్ ఏదైనా కూడా ఐస్ ఆకుతాయి, ఇవన్నీ చేస్తూ ఉంటాయి, టేకింగ్ కేర్ అండ్ ఆల్ దట్. ఎప్పుడైతే సింహం వచ్చి బిడ్డని చంపేసిందో అది పారిపోతుంది, కానీ అక్కడ ఆగి ఫైట్ చేయదు అది. సో దట్ ఈస్ ద న్యాచురల్ ఇన్స్టింక్ట్. హ్యూమన్ బీయింగ్స్లో ఏంటంటే బిడ్డని ప్రేమించాలి, బిడ్డ కోసమే బతకాలి అని చిన్నప్పటి నుంచి దాన్ని ప్రోగ్రామింగ్ చేసి, అప్పుడే మీకు దేవుడిని పేరు చెప్తారు, పక్కన వాళ్ళు ఏమనుకుంటారు, బిడ్డను వదిలేసి వెళ్ళిపోయిందా అని రేపు పొద్దున్న నుంచి అలా అది దట్ ఈస్ పియర్ ప్రెషర్. సో అన్నిటి ఆస్పెక్ట్స్లో దట్ ఆర్టిఫిషియల్ లవ్ విల్ లాస్ట్ లాంగర్. కొంతమందికి ఉండకపోవచ్చు, కొంతమంది చేయొచ్చు. సో ఫ్రీ విల్ అనేది లేదు అనేది ఇస్ యువర్ కాన్సెప్ట్. ఓకే, సో బేసిక్లీ ఆ టెస్టింగ్ ఫ్యాక్టర్ ఎప్పుడు ఉంటుంది మీకు అంటే, ఒక మామూలు కంజక్టివైటిస్ వచ్చినప్పుడు మీకు ఒక రేంజ్లో మీరు రిస్క్ ఎక్స్పోజ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏదో ఒక వైరల్ ఇన్ఫెక్షన్ ఒక అంటే కొంచెం కంటేజియస్ అని అనిపిస్తే చేయొచ్చు. కరోనా వైరస్ ఒక లెవెల్లో ఉండొచ్చు, ఎబోలాకి చాలా ఎక్కువ ఉండొచ్చు. సో అది ఏ రేంజ్ వరకు మీరు దాన్ని లిమిట్ ఎక్స్టెండ్ చేస్తారనేది ఇండివిజువల్ మీద డిపెండ్ అవుతుంది. ఓకే, సో ఆర్జీవీ ఒక ఫిల్మ్ తీశారు అంటే ఇట్స్ యూజువలీ అంటే ఒక ఒపీనియన్ ఏంటి అంటే, ఇది మన సెన్సేషనలిజం కోసం కానీ ఏదన్నా పబ్లిసిటీ సృష్టించడానికి ఈ మధ్య సినిమాలు తీస్తున్నారు అని జనరల్గా అనుకునే ఇది. సో మీరు అంటే ఈ సినిమా ఇస్ ఇట్ టు గెట్ దట్ సెన్సేషనలిజం అండ్ గెట్ అటెన్షన్, ఆర్ ఇస్ ఇట్ అంటే ఈ మధ్యన కాదు, నేను ఫిల్మ్ డైరెక్షన్ స్టార్ట్ అయినప్పటి నుంచి అన్ని సెన్సేషనల్ కోసమే, అన్ని పబ్లిసిటీ కోసమే చేశాను. ఓకే, నాట్ నౌ. ఓకే, సో మరి వై డూ థింక్ దెర్ ఇస్ అ షిఫ్ట్ అండి? అంటే మీరు మీ ఫస్ట్ సినిమా వచ్చినప్పుడు అండ్ మాకు సినిమా చూడాలి అనే ఊహ తెలియడం జరగడం ఆల్మోస్ట్ అట్ ద సేమ్ టైం జరిగినాయి. సో అరౌండ్ ద టైమ్ ఆఫ్ శివ. అప్పటి నుంచి 2004 దాకా ద కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ దట్ యువర్ మేకింగ్, మీరు అబ్ తక్ చెప్పన్ దాకా మీరు చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే, దాని తర్వాత వచ్చిన సినిమాలు చాలా అంటే మీ రెగ్యులర్ లైన్ నుంచి కంప్లీట్గా మారిపోయినాయి. సో ఎందుకు ఈ షిఫ్ట్ ఎందుకు వచ్చింది అంటే, ఎక్కడ వాట్ ప్రాంప్టెడ్ దిస్ అని? ఆబ్వియస్లీ ఎవ్రీ పర్సన్ ఈజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ది కరెంట్ హ్యాపెనింగ్స్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. whatever I'm picking up is something which is happening. So 2006లో నేను సర్కార్ తీసాను, because I was exposed to బాల్ ఠాకరే at that time. 2009లో ఇప్పుడు రక్త చరిత్ర తీసాను, because I just happened to know about the story of Partal Ravi from someone at that time. 2011 attacks of 26/11 తీసాను.
So my interest in what kind of diverse subject matters, it directly depends upon what information I keep gathering at any given time. ఓకే సో మరి అలాంటప్పుడు దేర్ లాట్ ఆఫ్ టైమ్స్ అంటే మీరు చాలా రోజులు మంచి కామెడీ ఫిల్మ్స్ తీశారు అంటే తెలుగులో అట్లాంటి కామెడీ ఫిల్మ్స్ తీయగలరు అని ప్రేక్షకులకి తెలియక ముందే మనీ కానీ ఏదన్నా ఉండి ఆర్ దౌడ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు దౌడ్ తీసినప్పుడు కూడా ప్రతి పిక్చరైజేషన్ ప్రతి ఎలిమెంట్ ఇట్ కెన్ మ్యాచ్ విత్ ఎనీ హాలీవుడ్ మూవీ మీరు ఓ భవరే పాట కానీ సో అలాంటి సినిమాల నుంచి వై డిడ్ యూ షిఫ్ట్ ఫోకస్ దట్ వాస్ ది క్వశ్చన్ And I have to give the same answer. Okay. Whatever excites me at that time, I make it. Some might be liked, some might not be liked. Right. But my intention same ఉంటుంది ప్రతి సినిమాకి. Okay. So మీరు అంటే there's a market shift. ఇప్పుడు మీరు you are looking at more how do you say message oriented films rather than films that are fun. That is not true. See, first of all, నేను లాక్డౌన్ లో I nearly finished 6 films. Okay. ఒకటి of course కరోనా వైరస్. Then దిశ is a film where నిర్భయ లాంటిది జరిగినా కూడా ఇంకా దారుణంగా అంత గోల చేసి అంత అరిసి కరిసి అన్ని చేసిన తర్వాత కూడా more horrific incident happened అయితే. So I thought there was a need to understand the origin of it. It is not about the incident. Right. How does the mindset of these people come in అనేది స్టడీ చేయడం అనేది ఇంపార్టెంట్ అని నాకు అనిపించింది. ఓకే సో మీరు సినిమాలు తీసేది మీ ఎన్లైటన్మెంట్ అబ్సల్యూట్లీ ఇట్ ఈస్ జస్ట్ మై కమెంట్ ఆర్ మై రియాక్షన్ ఆర్ మై ఒపీనియన్ ఆర్ వాట్ ఎక్సైటెడ్ మీ అబౌట్ దట్ దేర్ బి వేరియస్ దీస్ ఫ్యాక్టర్స్. సో ఇప్పుడు కామెడీ అనేది ఐఎమ్ నాట్ అగెయిన్స్ట్ ఇట్. ఇప్పుడు అనగనగా ఒకరోజు తీసినప్పుడు ఫర్ మీ I have a natural affinity for more dark subjects. Right. More than comedy. ఇప్పుడు ఎస్పెషలీ యూ ఆర్ డూయింగ్ అంటే విమెన్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ కూడా మీరు చాలా చేస్తారు. మార్షల్ ఆర్ట్స్ అండ్ విమెన్ మీద చేశారు, దిశ చేశారు, యూ డన్ ఎ మూవీ విత్ మియా మాల్కోవా. సో మీరు ఫెమినిస్ట్ అంటే ఫెమినిజంని సపోర్ట్ చేస్తారా? See, I really don't understand the word feminism. Okay. But I would like to say I love females. Okay. Yeah. I love women in general. You know, okay. I like and I will do anything for that cause. But now the question is, women అంటే ఇప్పుడు women is a gender aspect. Right. ఎలాంటి women mind thoughts కానీ ఒక woman అవన్నా man అన్నా what defines them is the way they think, the way they feel. అది ఒక So I like women who take a pride in their beauty. Okay. Yeah. నాకు హౌస్ వైఫ్స్ లేకపోతే కెరియర్ డ్రివెన్ because that is not related to gender. In a sense, a kind of a thinking అనేది మ్యాన్ లో ఉండొచ్చు, ఉమెన్ లో ఉండొచ్చు. ఉమెన్ లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే వాళ్ళ సెన్సువాలిటీ. దట్ ఐ రియల్లీ అడ్మైర్ అ లాట్. సో అండ్ ఐ లైక్ స్ట్రెంగ్త్. I like strength and sensuality. So a combination of that is what I'm trying to do in that martial art film. Okay. So a beautiful woman can still be strong. Powerful, that is your thing. Correct. So another probably personal question also, what ante mee uddeshamlo who's the perfect woman apart from beauty and strength? Ante do you have some sort of a role model ante itla undali? A perfect woman is who attracts me the most. Okay. Yeah. So a simple definition. And adi change అవుతూ ఉంటుంది. Yes. Okay. So ఇంతకు ముందు see I am not getting emotionally attached. Okay. I don't want to marry, I don't want to have a kind of a family and all that. I enjoy it as a visual pleasure. Okay. Yeah. So అంటే సో దీని మీ ఈ అప్రోచ్ వల్ల ఒక కామన్ ఫీలింగ్ ఏంటి, యూఆర్ ఆబ్జెక్టిఫైయింగ్ విమెన్ అంటే ఆడవాళ్ళు ఒక వస్తువు అన్నట్టు చూస్తున్నారు అనేది అగైన్ ఇట్స్ ఎ కామన్ ఒపీనియన్, చాలా మంది అనుకుంటుంటారు. ఇది ఎంతవరకు నిజం? See, ఇప్పుడు వీటితో ఈ లేబులింగ్తో ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి అనేది ద మెయిన్ పాయింట్. వీ హావ్ టు డిఫైన్ ద ఆబ్జెక్ట్. రైట్. Object, I definitely think the greatest thing about a woman is her sensuality. Right. Sensuality is partly to do with the body, the look, and also the way she feels and thinks. And the way she carries herself. There's a combination. It is not just one of them is not going to work. Yeah. Okay. So that aspect is something I really feel special about it. So ipudu I wouldn't call that an object. Right. ఆబ్జెక్ట్ అంటే ఏదవుతుంది, మ్యానిక్విన్ ఆబ్జెక్ట్ అవుతుంది.
సో అంటే మీకు Yeah. ఒక థాట్ ఇస్తారు, సో ఇట్ ఇస్ నాట్ yeah, correct. సో ఇప్పుడు అగైన్ షిఫ్టింగ్ బ్యాక్ టు ఇప్పుడు ఒక అడవిలోకి వెళ్ళాం అనుకోండి, ఒక అందమైన నెమిలిని చూసాం. రైట్. See, the look of it, the tail and the way she cries, the way she flies, the nemili, everything together creates a visual appeal. Right. And appeals to your senses and gives you a gratification. సో So you can't say nemili in objectify చేస్తున్నానా, but that is the whole point. సో ఒక సెన్స్ కాకుండా మల్టిపుల్ Yeah, సెన్సెస్ కి మనకి ఇది అవుతుంది. Correct. సో మళ్ళీ కమింగ్ బ్యాక్ టు ది ఫిల్మ్ కరోనా వైరస్, ఇందులో ఆ ఆస్పెక్ట్స్ ఏమన్నా విల్ వి గెట్ టు సీ ది మోర్ హ్యూమన్ సైడ్? Not really. See, coronavirus completely concentrates on human relationships in an unexpected and kind of a harrowing ఓకే. happening. How it changes people అనేది టెస్ట్ చేయడం అనేది ఒక్కటే దీంట్లో. ఓకే. సో నథింగ్ టు డూ విత్ సెన్సువాలిటీ. అబ్సల్యూట్లీ. అంటే వాట్ వీ వర్ ఎక్స్పెక్టింగ్ ఇస్, సో హౌ కెన్ దాట్ సెన్సువాలిటీ, అంటే ఆ శృంగార రసం అనేది కరోనా వైరస్ వల్ల ఎలా తగ్గిపోతుంది అనేది ఏమన్నా చూపించారా? And it's extremely subtle. It's like the husband and wife sleeping apart. Yes. Maybe something to that extent, not more than that. Not more than that. Okay. And ఇంకోటి అంటే OTT platforms is what you're following right now. కారణం ఏంటి? థియేటర్స్ ఓపెన్ It's not అయ్యాయి. true. Coronavirus is releasing in theaters. Right. And also RGV World Theatre, Right. which is my app, you know. Right. See, అది just one more venue. Why we, waited for such a long time ఇంతవరకు coronavirus, we are waiting for the theaters to open. Right. ఎందుకంటే సినిమా అయిపోయి 3-4 months అయింది. అవును. Yeah. సో అంటే మీరు వాట్ యూ థింక్, అంటే ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ వల్ల మన ట్రెడిషనల్ వే మన సినిమాలు ఎలా అయితే చూస్తున్నామో అది మారిపోతుంది? డెఫినెట్లీ. దానికి 2 reasons ఉన్నాయి. ఒక రీజన్ ఏమో, people will feel more freedom to watch an OTT. It is in his control when he wants to watch and what he wants to watch. థియేటర్ అనేది మీరు వెళ్ళాలి అక్కడికి, రైట్, ఆల్ టైంకి వెళ్ళాలి. సో దెర్ ఆర్ అదర్ థింగ్స్. అఫ్ కోర్స్ యూ మైట్ గెట్ అన్ అడిషనల్ థింగ్ ఆఫ్ ఎ బిగ్ స్క్రీన్, రైట్. బట్ ఇన్ టుడే హోమ్ థియేటర్స్ ఆర్ సో చీప్. మీకు పర్స్పెక్టివ్ రేషియోలో 6 feet ముందు మీరు 40-inch టీవీ చూస్తే ఇట్స్ యాజ్ బిగ్ యాజ్ అ మల్టీప్లెక్స్. రైట్. అక్కడ మీరు 20 feet 30 feet దూరంలో ఉన్నారు, ఇక్కడ 6 feet దూరంలో ఉన్నారు. రెండో పాయింట్ ఏంటంటే, ది కాస్ట్ ఆఫ్ రిలీజింగ్ ఇన్ ద థియేటర్స్ ఈస్ బికమింగ్ ప్రొహిబిటివ్. థియేటర్ రెంటల్స్ కావచ్చు, పబ్లిసిటీ ఖర్చులు కావచ్చు, రిలీజ్ ఎక్స్పెన్సెస్, ఇవన్నీ కలిపి ఫర్ ఏ స్మాల్ ఆర్ మీడియం రేంజ్ ఫిలిం ఇట్ బికమ్స్ ఏ మచ్ మోర్ బిగర్ మేకింగ్ కాస్ట్ కన్నా ఎక్కువ అవుతుంది ఒకసారి. సో మనకి దీనివల్ల డోంట్ యూ థింక్ మన అంటే ఒక పర్టికులర్ నీష్, ఇప్పుడు మన బిగ్ మూవీ స్టార్స్ కానివ్వండి, బిగ్ ప్రొడ్యూసర్స్ కానివ్వండి, బిగ్ బ్యానర్స్ కానివ్వండి, ఇట్లాంటివి ఓటీటీ ప్లాట్ఫామ్కి వస్తే వాళ్ళ ఎక్స్క్లూజివిటీ డైల్యూట్ అయిపోతుంది అంటారా? 100%. ది ఎక్స్క్లూజివిటీ అని నేను చెప్పను. ద పాయింట్ ఈజ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిగ్ థియేటర్ స్టార్ కాస్ట్ డ్రివెన్ ఫిలిమ్స్లో ఏమవుతుందంటే, మీకు ఒక 300-400 మంది కూర్చుని నరిసేసి కాయిన్స్ పడేసి అన్ని చేసి ఏళ్ళు కొడతారు. దట్ బిహేవియర్ యూ విల్ నాట్ బి దేర్ ఇన్ ద లివింగ్ రూమ్. ఎస్. సో దీనివల్ల, సో బికాస్ ఆఫ్ దట్ మీరు లివింగ్ రూమ్లో వేసి డబ్బులు వేసారంటే అని పిచ్చోడు అనుకుని ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ పెడతారు. So the kind of content which will work on OTT will be very different from the theatre. Yes. So దీనివల్ల, but at the natural process లో everybody is going to adapt to that at the end of the day. సో అంటే దీనివల్ల మన మూవీ, అంటే మనం ఎలాంటి సినిమాలు అయితే తీస్తున్నారో అది కూడా మారే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో ఈ అంటే హీరో ఓరియంటెడ్ ఆర్ వన్ పర్టికులర్ పర్సన్ ఓరియంటెడ్ ఆర్ డైరెక్టర్ ఓరియంటెడ్ ఫిల్మ్ అనేది మోర్ దెన్ ఐ వుడ్ యు సే స్టార్ వెహికల్స్ అనేది కష్టం. స్టార్ వెహికల్స్ అనేది కష్టం. సో ఇది పాజిటివ్ ఆస్పెక్ట్ అంటారా? I won't say that. I think it's a direct result of changes. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హాలీవుడ్ ఉందనుకోండి, నాకు అసలు హాలీవుడ్ స్టార్స్ ఎవరో తెలియదు. రైట్. నేను లాస్ట్ 15 yearsలో ఇఫ్ యూ సడన్లీ ఆస్క్ మీ హూస్ ద బిగ్గెస్ట్ స్టార్, ఐ డోంట్ నో. రైట్. Because the films have become the brands. Yes, exactly. The film by itself, you're not even talking about directors actually. So ఏదో ఒక క్రిస్టోఫర్ నోలన్, కెమెరాన్, ఇలా 4-5 పేర్లు తప్పిస్తే నేను ఫిల్మ్ ఫాలో అవుతాను, నాకే తెలియదు డైరెక్టర్ ఎవరు. రైట్. సో ఇప్పుడు క్రిస్టోఫర్ నోలన్ గురించి వచ్చింది. Did you watch Tenet? Yeah. Okay. ఎట్లా అనిపించింది? What? I mean, I didn't connect so much to the protagonist somehow. Okay. When I liked it, but I would say not as much as I liked his earlier films, like Dunkirk or Interstellar. Yeah. అలాంటి ఫిల్మ్స్ మన తెలుగులో కానీ హిందీలో కానీ రావడానికి ఎంత టైం పడుతుంది అంటారు? అసలు వస్తాయా?
ఐ డోంట్ థింక్ సో. దానికి రీజన్ ఏంటంటే ఎవెన్చువలీ ఫిల్మ్స్ ఆర్ మేడ్ ఫర్ ది కరెంట్ మార్కెట్ ఆడియన్స్. మన ఆడియన్స్ ఒక 5 స్పీడ్లో నడిస్తే డబ్బులు వేసి చప్పట్లు కొట్టి కేరింతలు కొట్టేసి ఫ్యాన్ క్లబ్లు పెట్టుకుని ఇలాంటి ఆడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళకి ఇన్సెప్షన్ లేకపోతే టెనెట్ అని ఇస్తే జబ్బని వెళ్తుంది. నంబర్స్లో అని చెప్పేది. అఫ్ కోర్స్ దెర్ ఆర్ పీపుల్ వాచ్ టెనెట్, బట్ టెనెట్ ఎంత బాగా ఆడినా సరే ఇట్ వోంట్ బీ ఎనీవేర్ నియర్ ఏ మహేష్ బాబు ఆర్ ఏ తారక్ ఫిల్మ్ ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ సేయింగ్. సో అప్పుడు మీరు మహేష్ బాబు తోటి టెనెట్ లాగా తీస్తే అది ఆడుతుందని ఐ హ్యావ్ మై డౌట్స్. ఎందుకంటే దానికి ఒక ట్రెడిషనల్ డిజైన్ ఉంటుంది. వాళ్ళ ఫ్యాన్స్కి నచ్చాలి, కామెడీ ఉండాలి, సాంగ్స్ ఉండాలి, హీరోయిన్ ఉండాలి. ఈ ఫార్ములా బేస్ అన్నీ మీరు పెట్టినప్పుడు అది ఆడుతుంది. సో యూఆర్ అండర్ కటింగ్ ది యాక్చువల్ bandwidth what Mahesh Babu developed. So I think each audience will be different. So our kind of audience ఉన్నప్పుడు ఆ kind of films తీయటం అనేది I doubt it can happen. సో ఇప్పుడు మీరు అన్నట్టు ఫ్యాన్ క్లబ్స్ అండ్ ఆల్, సో వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? అంటే మీరు ఫ్యాన్ క్లబ్స్ ఉండాలి అంటున్నారో ఆర్ ఆర్ యూ అగేన్స్ట్ ఈ ఫ్యాన్ క్లబ్స్? I don't make judgments on that. Eventually that is fan club is nothing but వాళ్ళు ఒక ఐడెంటిటీ ఫీల్ అవుతారు, సెన్స్ ఆఫ్ ద బిలాంగింగ్ టు సంబడి అనేది ఇన్హెరెంట్ హ్యూమన్ నేచర్. అది అదొక పొలిటికల్ పార్టీ అవ్వచ్చు, పొలిటికల్ లీడర్ అవ్వచ్చు, లేకపోతే గురువు అవ్వచ్చు, లేకపోతే స్టార్ అవ్వచ్చు. నేను ఫలానా మనిషి ఫ్యాను, ఫలానా మనిషి భక్తుడిని, ఫలానా మనిషి శిష్యుని అంటే వాళ్ళకి ఐడెంటిటీ వస్తుంది. 90% ఆఫ్ ద పీపుల్కి ఒక సెల్ఫ్ ఐడెంటిటీ అనేది ఉండదు, ఏదో ఒక దానికి అటాచ్ అవ్వాలి. సో ఫ్యాన్స్ ఆల్సో వన్ ఆఫ్ దెమ్. సో అంటే డూ యూ హ్యావ్ అ సెన్స్ ఆఫ్ ఐడెంటిటీ ఆర్ మీరు ఎప్పుడైనా వేరే ఇట్లా ఫలానా వాళ్ళని నేను ఫాలో అవుతాను అని ఉందా? మేబీ ఇన్ ద వెరీ బిగినింగ్ టు అన్ ఎక్స్టెంట్ ఐ వుడ్ సే నాట్ యాజ్ మచ్. సో ఎవరు అంటే నేను మరి ఆల్మోస్ట్ నేను ఒక అంటే ఎట్ ద ఏజ్ ఆఫ్ 1918 ఐ ఫస్ట్ రెడ్ ది కమ్యూనిస్ట్ మేనిఫెస్టో. సో ఐ వాజ్ వెరీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై దోస్ ప్రిన్సిపల్స్, బట్ ఇట్ డిడ్ంట్ లాస్ట్ లాంగ్. మేబీ 1 year, ఒక 1 to 1.5 years. దాని తర్వాత రెడ్ ఎయిన్ ర్యాండ్స్ ఫౌంటైన్ హెడ్, అండ్ ఐ రియలైజ్ ద ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఆల్సో సీమ్స్ equally convincing or maybe more convincing. Then I realized the point is not about them, it's about yourself. మనకి తెలియదు కాబట్టి మనకన్నా ఎక్కువ తెలిసినోడు మనల్ని కన్విన్స్ చేస్తున్నాడు. So the secret of growing is to read every point of view. Then I went about read to Descartes, to Immanuel Kant, to Nietzsche, to Schopenhauer. Everybody I finished by the age of 23 or 24. And I picked up what is the best among them and adapting to what I decided to do in my life. So technically I have not followed anyone, but I stole the thoughts and adapted to myself and added my own thing to that. So I was never a follower, but yes, I was inspired, I admired, I looked up to quite a few people. So as a person, what drives you? అంటే మీ మోటివేషన్ ఏంటి లైఫ్లో? మీరు అంటే నేను ఎందుకు అడుగుతున్నా అంటే దీంట్లో చాలా ఉన్నాయి. మీరు ఫస్ట్ మూవీస్ తీస్తారు, మూవీస్ తీయడం వల్ల యూ బికమ్ పాపులర్. దాని తర్వాత మీరు ట్విట్టర్లో వాటిలో కూడా అంటే సెన్సేషనలిస్ట్ ఆర్ సార్ట్ ఆఫ్ అంటే ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేసే పోస్ట్ మాత్రమే చేస్తుంటారు. సో వై డూ యూ డూ దాట్? But obviously ఇప్పుడు వాట్ ఎవర్ ఐ థింక్ ఐ ఫీల్ స్ట్రాంగ్లీ అబౌట్ at that time, I might do it to just poke somebody, or I might make it like a joke, or I might whatever the various factors. But obviously my Twitter lo bettarante I would want to at least on intention level to put something interesting. So again, మీరు do you follow yourself on సోషల్ మీడియా? అంటే యూట్యూబ్లో కానీ మీ మీద ఎట్లాంటి వీడియోస్ వస్తున్నాయి, ఎప్పుడన్నా చూసారా? And extremely rare someone will send me a link. RGV Thug Life లేకపోతే సంథింగ్ చిన్న క్లిప్. అంటే అది ఆ థగ్ లైఫ్ అనేది ఇట్స్ బికమ్ యువర్ డిఫైనింగ్ వీడియో. అంటే RGV ఇట్లాంటి రెస్పాన్సెస్ ఇస్తారు అనేది. సో డూ యూ అంటే మనకు కావాలని మీరు అట్లాంటి రెస్పాన్సెస్ ఎప్పుడన్నా ఇచ్చిన? I am very instinctive. When you're asking me the question, whatever comes to my mind on an immediate thing I will say, I never think about it. So మీరు థగ్ లైఫ్ వీడియోస్ చూసానన్నారు, how do you feel about it? I mean, I like the basic point of అంటే ఇప్పుడు నేను చాలా క్యాజువల్గా అన్నది వాళ్ళంతా డ్రామటైజ్ చేసి మ్యూజిక్ పెట్టేసి ఆ బ్లాక్ అండ్ వైట్ గాగుల్స్ పెట్టి అది చేసి ఆబ్వియస్లీ
it will be very funny and sometimes very effective. సో నేను అన్న దానిలో ఎంత మీనింగ్ ఉందా, ఎంత మీనింగ్ ఎవరో తీసుకున్నారు అనేది ఐ గెట్ సర్ప్రైజ్ సమ్ టైమ్. ఉన్నది అప్పుడు మీకు అనిపించింది చెప్తారు, ఇట్స్ నాట్ అ ప్రీ మెడిటేటెడ్ థింగ్ అంటారు. ఓకే, సో అగైన్ ది సేమ్ థింగ్. ఇప్పుడు నేను ఏదో ఇంటర్వ్యూలో వన్ ఫీమేల్ రిపోర్టర్ ఆస్క్డ్ మీ, మీరు అమ్మాయిగా పుడితే ఎలా ఫీల్ అవుతారు, మీ అమ్మాయిగా పుడితే విల్ యూ ఫీల్ హ్యాపీ అంటే నేను ఖచ్చితంగా, ఎందుకంటే ఎప్పుడు పడితే అప్పుడు ముట్టుకోవచ్చు అని చెప్పాను. ఓకే, I just said that very casually and she laughed, దాంట్లో. And I am sure this will come in the Thug Life. Yeah. But when she asked me, I didn't expect that question. Neither did I. Almost నేను ఆన్సర్ చెప్పిన తర్వాత I realized what I said. Okay. Yeah. So that is instinct. Yeah. So అంటే మీ రెస్పాన్స్ అట్లీస్ట్ ఈ Thug Life వీడియోస్ వల్ల ఎలా అనిపిస్తుంది అంటే యు ఆర్ ట్రైయింగ్ హార్డ్ ఫర్ రియాక్షన్ అని అనిపిస్తుంది. అండ్ ద సేమ్ థింగ్ ఇస్ హ్యాపెనింగ్ ఈవెన్ విత్ కరోనా వైరస్. సో థియేటర్స్ రిలీజ్ అవ్వగానే దిస్ ఇస్ ద ఫస్ట్ మూవీ దట్ ఇస్ కమింగ్ ఆన్ టు థియేటర్స్. 100%. So all that is intended and designed. Okay. Maybe not Thug Life, because Thug Life నేను ఒక క్యాంపెయిన్ డిజైన్ చేస్తున్నప్పుడు ఐ పుట్ ఎ లాట్ ఆఫ్ థాట్ ఇన్ ఇట్. ఎలాంటి లైన్ పెడితే ఇంట్రెస్ట్ వస్తుంది, దాని ఫ్రేజింగ్ ఎలా ఉండాలా అని ఆలోచించేస్తాను. ఇన్ ఇంటర్వ్యూస్ ఐ డోంట్ హ్యావ్ ద ఫిజికల్ టైమ్ టు థింక్ అండ్ డూ దట్. అండ్ వాట్ ఈస్ ది రీజన్ అంటే మీరు ఒక పర్టికులర్ కాస్ట్ని యూజువల్గా ఇప్పుడు మీ రీసెంట్ టైమ్స్లో తీసిన సినిమాలన్నీ చూస్తే నాట్ ఈవెన్ అ సింగిల్ అంటే ఒక్కళ్ళు కూడా పెద్ద స్టార్ కాస్ట్ ఉండరు. అది అంటే దాని వెనుక రీజన్ ఏంటి? నా కెరియర్లో ఎప్పుడు నేను స్టార్ కాస్ట్ తీయలేదు. ఓకే, ఎప్పుడు ఫస్ట్ నుంచి చెప్పేది, యూనో, విత్ ద ఎక్సెప్షన్ ఆఫ్ శ్రీదేవి గారు అండ్ అమితాబ్ బచ్చన్. రైట్. అండ్ ఐ డిడ్ విత్ శివాజీ చేసినప్పుడు నాగార్జున ఇస్ నాట్ ఎ హ్యూజ్ స్టార్ ద టైంలో. Even Venkatesh for Shanksham. Yeah. And your movies made them stars in a way. I won't say that. I mean, I can't take credit like that. The point is, my subject matters and what interests me is not built around the star system. Right. Yeah. Okay. And one final thing. అంటే మీ సైడ్ నుంచి మళ్ళీ ఒక దౌడ్ కానీ ఒక అనగనగా ఒక రోజు మనీ లాంటి కామెడీస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? It might come and it might not come also. Okay. So right now it's not at the top of my mind. Okay. So what is at the top of your mind? Me next project. See, I'm doing a very big web series called D Company. That is my primary interest right now, because it is going to chronicle Matta Mumbai underworld 35 years of right from the time Dawood Ibrahim started in 1980 to Chota Rajan's arrest in 2015. Okay. I'm doing a 8-season web series. Okay. Yeah. So that for me is and ఇది ఏ ప్లాట్ఫామ్స్ మీద అది ఇంకా డిసైడ్ చేయలేదు. Okay. And what is your favorite OTT platform? I wouldn't say that. I mean, I go by the films. Okay. I might like one film in Hotstar, one in Amazon, one in Netflix, or it's not nothing like that. Yeah. Okay. So any final words that you'd like to share with us? I just wish I will get a positive report of corona after releasing in theatres. Box office report, yeah. Okay. Yeah. So good luck, Andy, and thanks a lot for giving us time. We hope that our movie huge success avutundi, and we hope that it will get all the reactions that you are expecting. Yeah. Okay. A positive report of corona. Thanks. Okay. Thanks a lot. Thank you. Thank you. Okay. So that's it from us, Andy. మీరు చూసారు RGV గారితో మన ముఖాముఖి. So for more news, please stay tuned to iNews.